మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఏం టేస్టీ వెరైటీస్ చేస్తారో చూద్దాం. సో వందిత గారు, గీత గారు, ఇప్పుడు ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ అనమాట ఇది. సో దీంట్లో మీకు నచ్చిన వెరైటీ మీరు చేయొచ్చు. స్వీట్ కానీ, స్నాక్ కానీ, లేదా డెజర్ట్స్ లాంటివి, మిల్క్ షేక్స్, ఇలా ఏవైనా కూడా మీ చాయిస్ అనమాట. నేనేమి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను. హ్యాపీగా మీకు నచ్చిన వెరైటీ మీరు చేసి చూపించవచ్చు. ఓకేనా? సో మరి మీకు ఏది బాగా ఇష్టం, లేకపోతే ఏదైనా కొత్త వెరైటీ మీరు నేర్చుకుంది ఈరోజు అందరికీ చూపించాలి అనుకుంటుంటే అవి చక్కగా చేసేయచ్చు అనమాట. అంటే ఈ సెగ్మెంట్లో నేను చెప్పిన ఆ స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ అలా. సో ఆలోచించండి. నేనైతే స్వీట్ చేస్తానండి. మీరు స్వీట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. నేను స్నాక్ చేస్తాను. మీరు స్నాక్ చేస్తారు. ఓకే. సో ఏం స్వీట్ చేస్తారు? బ్రెడ్ పన్నీర్ రస్మలై. బ్రెడ్ పన్నీర్ రస్మలై. ఓకే. మీరు? నేను ఇడ్లీ చాట్ మసాలా. ఇడ్లీ చాట్ మసాలా. ఓకే. సో చక్కగా బాగున్నాయి కాంబినేషన్స్, ఒక స్వీట్ ఒక చాట్. సరే, ఫస్ట్ ఏంటి, హాటా స్వీటా? హాట్ చేస్తాను. హాట్. ఓకే. ఓకే అండి, మరి ఇడ్లీ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఇడ్లీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 2 కప్పులు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఇడ్లీ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో వందిత గారు రెడీయా? రెడీ. చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కాకపోతే చాట్ చాట్ మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది. ఈ ఇడ్లీ చాట్ బాగుంది. ఇది ఎక్కడ చూసారా? మై ఓన్ రెసిపీ. యువర్ ఓన్ రెసిపీ. అంటే ఎప్పుడు ఇడ్లీలో చట్నీ నంచుకోవడం అది కామన్. సో ఒక్కొక్కసారి అస్తమానం చట్నీ చేసుకోవడం కూడా బోరింగే, కాబట్టి ఆ చట్నీనే మనం ఇట్లా చేసి మిక్స్ చేసుకొని అప్పుడప్పుడు మిగిలిపోయిన ఇడ్లీ ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చేమో. అవును, కానీ ఫ్రెష్ ఇడ్లీ టేస్ట్ ఉంటుంది. ఓ, ఫ్రెష్ ఇడ్లీ బాగుంది. ఎందుకంటే మనం ఈ చాట్ మసాలా అంతా అందులో అబ్జర్వ్ అవుతుంది ఎక్కువ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను. సో అంటే బేసిక్ ఇది వెజిటేబుల్స్ కాంబినేషన్ లో అయితే బాగుంటుంది మనకి. అంటే కొంచెం పిల్లలకి కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేస్తే కొంచెం టేస్ట్, వాళ్ళకి నూడిల్స్ టేస్ట్ వస్తుంది ఎక్కువ. ఓకే ఓకే. లేదు మనం ఎప్పుడైనా చేసుకోవాలంటే ఓన్లీ టమాటోస్, ఆనియన్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ వెజిటేబుల్స్ కొంచెం కలర్ఫుల్ గా పిల్లలకి తినిపించాలి అంటే కనుక సో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరండి. ఇద్దరు పాపలా బాబులా? ఇద్దరు బాయ్సే. ఇద్దరు బాయ్సే. 1 గ్రేడ్ 9 చదువుతున్నాడు. ఓకే. చిన్న బాబు వచ్చి గ్రేడ్ 4. రాహుల్ అండ్ వైభవ్. రాహుల్ అండ్ వైభవ్. సో చక్కగా ఇలా వెరైటీస్ చేస్తే తినేస్తూ ఉంటారా? బాగా తింటారు. బాగా తింటారు. ఏం పేచి ఉండదు. కానీ చిన్నోడు ఎక్కువ తినలేండి. అవునా? సో వేద్దామా? ఇదైంది. నేను ఫస్ట్ పోపు యాడ్ చేస్తాను. గ్రీన్ చిల్లీస్, పోపు అండ్ అలాగే జీడిపప్పు. సో కొంచెం చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే కొద్దిగా కష్టమే. వాళ్ళకి బాగా నచ్చినవి చేస్తే చక్కగా పేజీ పెట్టకుండా తింటారు. కొద్దిగా కొత్త వెరైటీస్ అనేసరికి కొంచెం వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. స్కూల్లో ఎవరైనా తీసుకొస్తే అది కావాలంటారు మళ్ళీ. ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటివి. సో పోపు ఫ్రై అయిపోయిందండి. నేను ఒక ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే. దెన్ గార్లిక్. గార్లిక్ కొంచెం ఫైన్ చాప్ చేసుకుంటే. ఓన్లీ అల్లం ముక్కలేనా? వెల్లుల్లేనా? అల్లం అక్కర్లేదు? అల్లం అక్కర్లేదండి, ఎందుకంటే గరం మసాలా అంతా యాడ్ చేస్తున్నాం కాబట్టి అల్లం అక్కర్లేదు. ఓకే. మళ్ళీ జింజర్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నా వంటలు చేసేటప్పుడు అంటే జనరల్ గా మనం ఇడ్లీ చేసుకుంటే ఇడ్లీ చేసేసి పల్లి చట్నీయో కొబ్బరి చట్నీ అంటే రొటీన్ గా అదే ప్రాసెస్ అయిపోద్ది కదా. అవును. మీకు చక్కగా దాంతో ఇలా చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అసలు? మినీ ఇడ్లీ అంటే మా వైభవ్కి మినీ ఇడ్లీస్ అంటే ఇష్టం అండి. సో మా ఫ్రెండ్ ఉంది నార్త్ ఇండియన్, తను ఎప్పుడు ఇడ్లీ చట్నీ కన్నా సో వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు ఒకసారి ఇట్లా ట్రై చేశాను. యాక్చువల్గా బేస్ అదనమాట. ఓకే ఓకే. సో లైట్ ఎక్కువ యాడ్ చేయను, జస్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం క్యాప్సికమ్. ఓకే. క్యాబేజ్ వేసానండి. క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్,
క్యాప్సికమ్ అండ్ స్లైడ్లో కొంచెం క్యాబేజ్. సో మీకు ఈ షాపింగ్ చీరలు ఇవన్నీ అక్కడికి ఇండియా వచ్చినప్పుడు కొనుక్కోవటమేనా? అంటే ఇండియా వెళ్ళినప్పుడు ఇండియా షాపింగ్, ఇక్కడ ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ షాపింగ్, ఎక్కడ వదలరు. సో ఇండియా వెళ్తున్నాం ఇక్కడ షాపింగ్ చేస్తాం, మళ్ళీ బ్యాక్ వస్తాం అని చెప్పి అక్కడ షాపింగ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలాంటి చీరలన్నీ దొరుకుతాయండి? దొరకవేమో కదా. దొరుకుతాయి అంటే ఇప్పుడు బేసికల్ గా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అదే అవును దొరుకుతాయి కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, కొద్దిగా ఎక్స్పెన్సివ్. సో నార్మల్ గా మనకి అక్కడ దొరికే దాని మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఫ్లైట్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మటం కదా. నేను ఇప్పుడు టమాటోస్ యాడ్ చేశాను. ఓకే, సో కాబట్టి ఇలాంటివన్నీ కొంచెం అక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవడానికి వస్తాం కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్ని చేసుకుని వచ్చేసుకుంటాం. వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్, కొత్త పార్టీ ఏదైనా వస్తే అన్ని కొత్త స్టఫ్. యాక్చువల్ గా పార్టీస్ ఉన్నప్పుడు షాప్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే ఇక్కడ అంతా మా కలర్ కోడ్స్ అని ఇవన్నీ అవన్నీ వాటికి తగ్గట్టుగా కూడా షాపింగ్ చేసుకోవాలి కదా. థీమ్ ఓరియంటెడ్ లాగా చాలా బిజీ అసలు ఇక్కడ అందరూ కూడా. ఇది కొంచెం అంటే టమాటోస్ క్యాప్సికమ్ వేసినప్పుడు మీకు ఒకలాంటి అది బ్లాక్ రోస్ట్ రావాలి. రావాలి. ఓహో, నేను చాట్ కదా ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదేమో. అవ్వాలి. ఓకే ఓకే. అంత ఇప్పుడు నేను అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో సరిపడా ఉప్పు, సరిపడ్డా పసుపు, కారం, ధనియాల పొడి, ఇప్పుడు చాట్ మసాలా యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా. ఇంకొక 2 minutes లో అయిపోతుందండి. ఓకే, సో మీరు అన్ని ఇండియన్ ఫుడ్ అయినా కొంచెం ఇక్కడ ఈ అరబిక్ ఫుడ్ అది కూడా ట్రై చేస్తారా? అరబిక్ ఫుడ్ యాక్చువల్గా అరబిక్ షోర్మాస్ అమ్ముతారు ఇక్కడ. ఓకే, ఇట్స్ వెరీ టేస్టీ. చికెన్ ఉంటుంది, మీకు ఫిలాఫిల్స్ అని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువ ఫిలాఫిల్ షోర్మాస్ లైక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను ఇడ్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇడ్లీస్ ఎనీథింగ్ అంటే మామూలు ఇడ్లీస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ మినీ ఇడ్లీస్. సో ఇవైతే ప్రెజెంటేషన్ షేప్ కి కూడా బాగుంటాయి, ముఖ్యంగా మీరు పిల్లలకి కోసం కాబట్టి వాళ్ళకి ఇలాంటివి అయితే బాగా నచ్చుతాయి. సో వాళ్ళు కౌంటింగ్ గా తింటారు అనమాట. ఓకే ఓకే, బాగుంది. ఇడ్లీ వేసినది ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం ఒక 30 seconds. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. కట్టేనా ఇది? నైస్, బాగా చేశారు ప్లేట్. సో ఇది కూడా లెట్యూస్ ర్యాప్స్ లాగా చుట్టేసుకొని తినేయొచ్చేమో కదా. కొంచెం గార్నిష్ అండి, ఎంత ఉన్నా మనకి అది మన ట్రెడిషనల్ నేతిలో లేకపోతే నెయ్యి పడందే మనకి ఇదవదు అంటారా? సో కొంచెం చైనీస్ టచ్. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, ఎస్, ద డిష్ ఇస్ రెడీ. నైస్. ఓకే, మరి వెరైటీగా ఇడ్లీ చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇడ్లీ చాట్ తయారు చేసే విధానం: మినపప్పు నానబెట్టి ఇడ్లీ రవ్వ కలిపి చిన్న చిన్న ఇడ్లీలా ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మినీ ఇడ్లీలను దీనిలో వేసి బాగా కలిపి నెయ్యి, తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే ఇడ్లీ చాట్ రెడీ.